ఇంగ్లీష్ లో మాట్లాడు చాలు నాకు. इंग्लिश इंग्लिश शिवाजी शिवाजी कौन यार इस लाइक इज गुड It's a chala clear sky. Sud is manding. It's too hot. पिनाकन्यो कोन्यो न्यो ఇంకోసారి पिनाकन्यो कोन्यो न्यो నా నేను ఇంకా స్పెల్లింగ్లు అడగకున్నా నువ్వు వచ్చింది నన్ను ఇంటర్వ్యూ స్పెల్లింగ్లు అడగని కాదు స్పెల్లింగ్లు అడగని కాదు నా నువ్వు లేనిపోయింది పెట్టాకున్నా మా సర్వలు సావదేముతారు చెప్తాను నా వద్దునా నీ ఇంటర్వ్యూ వద్దు నువ్వు వద్దునా వద్దునా నా మానం తీసే వచ్చావు ఇంటర్వ్యూ సాటి మనిషిని హింసించడం అనాగరికం. నువ్వు అడగాకు నేను నాకు లవర్ లేదు ఏం లేదు నన్ను ఈ మధ్య జోష్ తగ్గినట్టుంది కదా యూట్యూబ్ ఛానల్లో. నీకు తగ్గుతాయని మాకు తగ్గదు నీకు తగ్గదా? మాట వద్దునా నీ ఇంటర్వ్యూ వద్దు నువ్వు వద్దునా మీ ముఖ్యమంత్రి ఎవరు? ప్రధానమూర్తి అది జగన్ బి మొత్తం చదువు. HUMBLE ఏమైతుంది? సట్టు మీ ముఖ్యమంత్రి సీఎం జగన్ మీ సీఎం జగనా? ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఇప్పుడు చంద్రబాబు నాయుడా? నా ఇంకా ఇంటర్వ్యూ నుంచి లేపునా నేను కాళ్ళు పట్టుకుంటానా కాలు పట్టుకో. నా అక్క ఎవడన్నా ఇంకా చెయ్యి అనేట్టుగా ఉండాలి కానీ వద్దునా సరే అనేట్టుగా కాలు పట్టుకో. అరే అరే ఉత్తగన్నా నేను నేను వంగినా అంతే అయితే నీ దగ్గర టాలెంట్ ఉన్నందుకు నేను వచ్చినా. ఏ బూత్ టాలెంట్? బూతులు తగ్గించా ఓకే. డైలాగులు ఎక్కించా ఇదొక హఠాత్ పరిణామం ఎవరు ఊహించినటువంటిది ఆదిశేషులు అన్న దగ్గర నుంచి ఎందుకు వచ్చేసినావు నువ్వు బయటికి? ఏంలే అట్ట పోతానలా నువ్వు ఒకటే ఊర్లో ఉన్నావని పక్క ఊర్లో పోవా అసలు రొట్టెగాడని పేరు ఎందుకు పెట్టిరు అసలు నీకు? మేము రొట్టె కాల్స్తుంది అవును రొట్టె కాలుస్తుంది, బట్ నిన్ను రొట్టెగాడని ఎందుకు పెట్టిరు? మా ఊర్లో అంతే. సో మనోడికి అంటే నేను ఏమనుకున్నా అంటే మనోడికి ఏదైనా ఒక హెల్ప్ చెయ్యాలి అన్నట్టు నేను ఇక్కడ రావడం జరిగింది. సో మనోడి బ్యాంక్ డీటెయిల్స్ నేను డిస్క్రిప్షన్ లో పెడతా, అట్లాగే స్క్రీన్ మీద కూడా ఇస్తా. సో ఎవరైనా హెల్ప్ చేయాలనుకుంటే మన రొట్టెగాడికి హెల్ప్ చేయండి. అంటే వాళ్ళ పరిస్థితి అసలు చాలా బాగాలేదు. సో వాళ్ళకి మన సైడ్ నుంచి ఏదన్నా అంటే చాలా మంది ఏదో చేయాలనుకుంటాం కానీ ఏది చేయలేకపోతాం. నెక్స్ట్ ఎర్రచందనం బ్యాచ్ లో దిగుతావాను? నేను యా బ్యాచ్ లో దిగా నన్ను ఇచ్చిపెట్టే నేను పోయి బుదింతా హాయ్, వెల్కమ్ టు శివ స్టూడియోస్. నేను మీ శివ చౌదరి. సో ఈ రోజు మీ ముందుకు ఒక మంచి స్పెషల్ గెస్ట్ ని తీసుకొని వచ్చిన. సో ఈ పర్సన్ చాలా తక్కువ ఇంటర్వ్యూలు ఉన్నాయి. సో ఆ పర్సన్ దగ్గరికి వచ్చేయడం జరిగింది. సో ఆ పర్సన్ ఎవరు అని చెప్పేసి అనుకుంటున్నారా? సో జొన్న రొట్టె, గోధుమ రొట్టె, ఇంకే రొట్టెలు మీకు తెలుసు కదా. సో రొట్టె అనగానే మీకు ఎవరు గుర్తుకొస్తారు? సో రొట్టెగానే పట్టుకొచ్చిన. సో పులివెందుల రావడం జరిగింది నేను. సో రొట్టె దగ్గరికి. హాయ్ రొట్టె, హాయ్ నా ఎలా ఉన్నావు? బాగున్నా. ఈ మధ్య జోష్ తగ్గినట్టుంది కదా యూట్యూబ్ ఛానల్లో. ఏడి తగ్గుతుంది నా తగ్గింది కదా అసలు. నీకు తగ్గుతాయి కానీ మాకు తగ్గదు. నీకు తగ్గదా? మరి ఈ మధ్య బాగా కనిపించట్లే కదా యూట్యూబ్ లో. కనిపించలేదంటే ఏదో పనులు పడినాయి. ఏం పనులు? రొట్టెలు కాల్చే పనులు. రొట్టెలు కాల్చే పనులా? ఎన్ని రొట్టెలు కాలుస్తున్నావు రోజు? రోజా ఓ 10 ఓ 30. ఓ 10 ఒక 30 మొత్తం 40. 40. 40 స్పెల్లింగ్ చెప్పు. 40 రాదు. రాదా? ఏం చదువుకుంటున్నాడు రొట్టెగాడు? 10th క్లాస్ ఇప్పుడు నువ్వు స్కూల్కి వెళ్తున్నావు రోజు? పోతున్నావా? సరే ఎన్ని సబ్జెక్ట్స్ ఉన్నాయి నీకు 10th లో? 10th లోనా 8. సరే ఏమేంటి? ఇంగ్లీష్, తెలుగు, మ్యాథ్స్, సోషల్, ఫిజిక్స్, హిందీ, బయాలజీ, అంతే. ఎన్ని? మ్యాథ్స్ చెప్పినావు. మళ్ళీ ఫస్ట్ కంచి చెప్పు. ఇంగ్లీష్, తెలుగు, మ్యాథ్స్, సోషల్, బయాలజీ, ఫిజికల్ సైన్స్, హిందీ. 8. ఎన్ని? 7 మరి. 7 ఉన్నాయి నీకు 10th సబ్జెక్టులు. 7 సైన్స్ సైన్స్ 2 డివైడ్ అయింది కాబట్టి సో ఫిజికల్ సైన్స్, బయాలజికల్ సైన్స్ అని ఉంటారు. సో అందుకు గేమా? స్కూల్కి వెళ్తే బాగుంటుందా నీకు? యూట్యూబ్ ఛానల్లో వీడియోస్ చేస్తే బాగుంటుంది? రెండు బాగానే ఉంటాయా? సో అసలు యూట్యూబ్ ఛానల్లో ఎట్లా వచ్చింది ఛాన్స్ నీకు వీడియోలు చేయడంలో? నాకా
నేను అప్పుడు టిక్ టాక్ ఉండేది చూడు, ఓకే అప్పుడు బాగా రీల్ తెచ్చాను నేను, అది ఎత్తిపోయింది. ఎత్తిపోయింది. ఈనాడు మా గుట్ట పైన ఈనామే పెడతారు, ఆ, అలా బాగా ఎగురుతానేమో. ఓకే ఆ స్టేషన్ అన్న చూసాడు, ఆ, రారా ఈ బాగా చేస్తాం అది ఇది అన్నాడు. ఉమ్, పిలిచాడు, నేను చేసినాం ఓకే వీడియోలో. ఉమ్, ఒకటి 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 వేసాలకు బాగా వచ్చినాయి వ్యూస్, ఉమ్, అందుకే ఇంకా చేసుకుంటూ వచ్చాం. నేను కొంచెం ఫేమస్ అయినా ఇంకా నుంచి పులిదల వయసు అన్న సినిమాలే కదా ఇది అని పిలుచుకున్నాడు. ఉమ్, ఇంకా ఏమారెడ్డి అన్న ఒక ఛాన్స్ అని పిలుచుకున్నాడు. ఉమ్. అని ఆ స్టేషన్ అన్న ఇంకా పక్కన ఉన్నాడు. ఇంకా నేను వీడియోలు చేస్తాను. ఇప్పుడు నువ్వు వచ్చి నన్ను ఇంటర్వ్యూ చేస్తున్నావు. వా, ఇంత మంచిగా చెప్పినవరా. అయితే ఆదిశేషులు అన్న దగ్గర ఉండే కదా ఫస్ట్ నువ్వు, ఆ, ఆదిశేషులు అన్న దగ్గర నుంచి ఎందుకు వచ్చేసినావు నువ్వు బయటికి? ఏంలే ఆ, అట్ట పోతాండలా, నువ్వు ఒకటే ఊర్లో ఉన్నావని పక్క ఊరు పోవా, ఓకే. పోతావు కదా, అట్ట అన్ని ఊర్లు పోయి చాలదా. ఓ, అన్ని ఊర్లు తిరగాల, లేకుంటే బతకలేమా? బతకలేం కాదు, ఆ, చూచాండాల ప్రపంచం ఎట్టుందని, ఓకే, ప్రపంచం ఎట్లుందని. మనుషులు ఎట్టున్నారు అట్లా. ఓకే, సరే, మనుషులు ఎట్లున్నారు ఇప్పుడు ప్రెసెంట్? మనుషులా ఇది మంచిదాగానే ఉంటారు. కొందరు ప్రేమ చూపించారు, కొందరు కోపం చూపించారు, కొందరు విశ్వాసం చూపించారు అట. ఓకే, నీకు కొంతమంది ఎవరైనా మోసం చేసిరా? ఎవరు చేయలే, ఎవరు చేయలే. నీకు చేసేటి ఉన్నారు, నాకాడికి వచ్చి అడుగుతున్నావు. నాకు చేసిరు చాలా మంది. నాకు రొట్టెగాడు అనే పర్సన్ చేసిండు. మాట్లాడుకోనే ఫస్ట్ టైము నీకు ఈ రాళ్ళతో తెగితే కళ్ళ దొరుకుతాయి చెప్తారు. అరే, నువ్వు కథలు తెంగొద్దు, నా ఇంటర్వ్యూలో నువ్వు గలీజ్ మాటలు మాట్లాడొద్దు. నేను మాట్లాడి అనుకో కథలు తెంగద్దు కాదు, ఎత్తిపోతాయి నీ షీన్లన్నీ. షీన్లు అంటే అదే నీ ఇంటర్వ్యూ ఎత్తి పెట్టుకోవాలా. ఏడెత్తి పెట్టుకోవాలి? బ్యాగ్ లో. ఏడ బ్యాగ్ లా? కాదు, ఈ బూతులన్నీ ఎవరు నేర్పించారు నీకు? నేనా? మా ఊరు పులిందల్లోనే అట్ట భాష, రాయలసీమ భాష అట్లా. రాయలసీమ భాష బూతుల భాషనా? కాదు, నాకు రాయలసీమలో ఫ్రెండ్స్ లేరా, నాకు కడపలో ఫ్రెండ్స్ లేరా, పులివెందులో ఫ్రెండ్స్ లేరా, కర్నూలులో ఫ్రెండ్స్ లేరా నాకు? వాళ్ళు ఎవరు ఇట్లా బూతులు మాట్లాడరే? మీరు చదువుకునే వాళ్ళు, మేము చదువుకున్నాను. చదువుకున్న వాళ్ళు అయితే బూతులు మాట్లాడతారా? సో చదువుకున్నోని కదా నేను, నా ముంగడ బూతులు ఎందుకు మాట్లాడుతున్నావు? చెప్పు, ఎందుకు నవ్వుతున్నావు? ఎవరు నేర్పించారు బూతులు? నేర్చుకున్నాం, పెరిగిన వాతావరణం అది. ఓకే, డైలీ మేము 14 లేచే పైగారిన కూడా దినపోతున్నా అంతగా నిద్రపోతాం లేచే అంటది. పైకాన కొడక? పైగారిన కొడక అంటే గాలి తిరుగుడు. ఓకే, గాలి తిరుగుడు తిరిగితే అట్లా. నీకు ఎన్ని బూతులు వచ్చు మొత్తం? అది బుద్ధి ఉడితే దిత్తా. సో అంటే ఎన్ని బూతులు వచ్చో నీకు నేను చూస్తా ఇప్పుడు. సో ఒక్క నిమిషం అన్నా 2 నిమిషాలు అన్నా నాన్ స్టాప్ గా నీకు ఎన్ని బూతులు వచ్చో అన్ని బూతులు మాట్లాడు, సరేనా? మాట్లాడు. నిన్ను కాదు కానీ ఇంకొకటి నిన్న ఏరేవాడిని. నీకు అంత దమ్ముందా నన్ను అనేదమ్ము? నిన్నంటా నిన్నంటే నాకు మెడిదెబ్బలు తింటా. ఏంది? నిన్నంటే నేను మెడిదెబ్బలు తింటా. నేను కొడతానా? ఓకే, ఆ భయం అంటే చాలు. ఏరేవాడు ఎవడాడు? వాడు గాల్లో అంటాడు. గాల్లో ఉంటాడా? కథలొద్దు కానీ ఏమన్నా చేసిండా వాడు నిన్ను? చేయలే. నాకు తెలుసు నువ్వు ఎవరిని తిట్టినావు. ఎవరిని తిట్టినావు? ఎవరు తిట్లే. మరి ఎవరిని తిట్టినావు? మా ఫ్రెండ్ గాని. ఎవడాడు? వాడు ఏరేవాడు. ఎవడాడు? మా ఫ్రెండ్ గాని. నాకు తెలుసు నిన్ను ఎవరు మోసం చేసిరో వాళ్ళని తిట్టినావు. నన్ను ఎవరు మోసం చేయలే, నేను ఎవరు మోసం చేయలే. నువ్వు తిట్టమనే అట్లా తిట్టినా. ఓకే, నిన్ను తిట్టే బాధపడతావని పక్కన అట్లా అని. ఓకే, నన్ను తిడితే బాధపడతావని చెప్పి. నన్ను తిడితే నీకు మెడదెబ్బలు పడతాయని నీకు తెలుసు కదా? తెలుసా? తెలుసు కదా. సో ఇంట్లో ఎంత మంది ఉంటారు? ఇంట్లో 2 ఉంటాం. ఫ్యామిలీ అంతా 4. ఫ్యామిలీ మొత్తం 4, ఇంట్లో మాత్రం 2 ఉంటారు. 2 ఎవరు? ఆ 4 ఎవరు? అమ్మమ్మ, అన్న. పక్కన అన్న షెడ్ పెట్టినాడు, అమ్మమ్మ ఊర్లో ఉన్నాడు. వాళ్ళిద్దరు సపరేట్. నేను అమ్మ ఈడ. ఓకే, అంటే వాళ్ళిద్దరు సపరేట్ గా ఎందుకున్నారు, మీరిద్దరు సపరేట్ గా ఎందుకున్నారు? ఒకటే దగ్గర ఉండొచ్చు కదా. అంటే వాళ్ళు ఆడ ఇల్లు ఉంది, షెడ్ ఉంది. ఈడ ఇల్లు ఉంది, ఈడ అంగడి ఉంది. ఈడ పనులు ఉన్నాయి, ఆడ పనులు ఉన్నాయి. ఓకే, ఇక ఎవరి పనులు వాళ్ళు. సో అమ్మ డైలీ ఎన్ని రొట్టెలు చేస్తుంది? డైలీ 30. అమ్మ నొప్పి రాదా? నొప్పి రా. ఓకే, ఒక్క రొట్టె ఎన్ని పైసలు? ఒక్కో రొట్టె 20 రూపాయలు. ఒక్కో రొట్టె 20 రూపాయలు. సో అట్లా మనం 40 రొట్టెలు అమ్మితే ఎంత లాభం ఉంటది మనకి? 40 రొట్టెలు అమ్మితే 20 చొప్పున వేసుకున్నవి. ఓకే, అంటే 800 వస్తాయి. అవునా? 800 వచ్చే దానికి పిండికి కూరగాయలు అన్ని ఆడించుకొచ్చిన అంతా 400 పోయినా 400 మిగులుతాయి. ఓకే, అంటే అమ్మ ఎక్కువ కష్టపడతా ఉంటది కదా, అమ్మకి హెల్ప్ చేస్తా ఉంటావా? అయితే నీకు చికెన్ ది షాప్ ఉండే బండి, ఆ బండి ఎందుకు ఆపేసినావు? బిజినెస్ చికెన్ రేట్ ఉందని ఆపేసి. ఓకే, అంటే చికెన్ తక్కువ రేట్ ఉన్నప్పుడు చేస్తావా? ఇప్పుడు ఎంత ఉంది చికెన్ రేటు? కేజీ 250. ఫస్ట్ నువ్వు చేసేటప్పుడు? ఫస్ట్ నేను చేసేటప్పుడు 180, 160 అప్పుడు ఉంటే వేసుకోవచ్చు. ఇప్పుడు
కాలి కేజీ 80 నెక్క పక్కనే 70 రూపాయలు దొరుకుతుంది అని పోయే రకం ఉండాలి. ఓకే. ఇప్పుడు ఇంకా మనం 100 రూపాయలు పెట్టాలకు వచ్చారు అట్టే ఆ, ఎగబడి వచ్చారు రారు కదా. రారు. అది సో అందుకని చెప్పేసి ఆపేసినావు. ఆ. అయితే నీ దగ్గర బండి ఉంది కదా, ఇప్పుడు నేను ఇంతకు ముందు చూసిన బండి ఎవరిది? అది ఏరైనది. వేరైనది. మరి నీ దగ్గరికి ఎట్లా వచ్చింది? అది నువ్వు ఇంటర్వ్యూ ఏమంటే రమ్మంటే నేను ఊరు నుంచి మా అన్నోళ్ళ ఊర్లో ఉన్నా, ఆ, ఆ నుంచి వచ్చిన. వీటి వరకు వచ్చినావు. ఆ, సో నాన్న లేడు కదా, ఆ. నాన్నకి ఏమైనా ఉండే? నానమ్మగా నాన్నకి టీవీ జబ్బు. టీవీ జబ్బు. పిల్ల. సో నాన్నని నువ్వు చూసినావా? ఆ, చూసినావా? ఆ. అంటే నీ ఏజ్ ఎంత ఉండప్పుడు నాన్నకు? ఆ? నాన్న చనిపోయినప్పుడు నీ ఏజ్ ఎంత? నా ఏజా 8 8 months. 7 years 7 months 7 8 7 8 years. ఇయర్స్ మంత్సా? మంత్స్ మంత్స్ ఇయర్స్. ఇయర్స్ ఏనా? సో అంటే డాడీ చనిపోయినప్పుడు, ఇప్పుడు డాడీ లేడు కదా, డాడీ చనిపోయిండు. సో డాడీ చనిపోయిండు అన్న, ఇది కట్టు. అయితే డాడీ చనిపోయిండు. సో ఇప్పుడు వేరే వాళ్ళు నువ్వు స్కూల్కి వెళ్ళినప్పుడు కానీ నీ ఫ్రెండ్స్ వాళ్ళ డాడీలు వాళ్ళు వీళ్ళు స్కూల్కి వస్తారు కదా, సో అప్పుడు ఏమైనా బాధ అనిపిస్తుందా డాడీ లేడు అని? అర్థం కాలేదు. అది మా నాయన ఉంటే ఇప్పుడు నేను వీడియోలు తీసాను కదా, ఇంత ఫేమస్ మా నాయన ఉంటే ఎంత గర్వపడేవాడు, నా కొడుకు ఆడు బా అనుకుంటాడని నా బా. ఓకే, అనిపిస్తుంది. ఎప్పుడెప్పుడు గుర్తుకొస్తాడు డాడీ? ఒకవేళ గుర్తుకొస్తే నాన్న ఎప్పుడని చెప్పలేము నా, ఎప్పుడంటే అప్పుడు వచ్చాడు. ఎప్పుడంటే అప్పుడు వస్తాడు. ఓకే, ఇప్పుడు ఇన్ని వీడియోలు చేసినావు కదా, నీకు ఇంత ఫేమ్ వచ్చింది, బయట అందరూ ఏమని పిలుస్తారు నిన్ను? రొట్టెగాడు 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 రొట్టెగాడు. అసలు రొట్టెగాడు అని పేరు ఎందుకు పెట్టిరు అసలు నీకు? మా అమ్మ రొట్టె కాలుస్తుంది. నేను అవును, రొట్టె కాలుస్తుంది, బట్ నిన్ను రొట్టెగాడు అని ఎందుకు పెట్టిరు? రొట్టెగాడు రొట్టెలు కాలుస్తా కాబట్టి మా అమ్మ అందుకు. మా ఊర్లో అంతే. ఇప్పుడు ఒకవేళ దోశలు కాల్చాడు దోశగాడు. దోశగాడు. అయితే మీరు హిందువా ముస్లిమా? ముస్లిం. ముస్లిమా? ఓకే. అయితే ఎవ్వరికి కూడా నువ్వు ముస్లిం అని తెలియదు కదా. అయితే ఇప్పుడు చాలా మంది నీ దగ్గరకు వచ్చి కలుస్తా ఉంటారు కదా, సో ఎట్లా అనిపిస్తుంది అందరు కలిసినప్పుడు? బాగా అనిపిస్తుంది. బాగా అనిపిస్తుందా? సో ఎక్కువ నీ దగ్గరకు వచ్చి మాట్లాడే వాళ్ళు ఎవరు నీ ఫ్రెండ్స్లలో? నా ఫ్రెండ్స్లలో అందరూ మన ఫ్రెండ్సేనా. అందరు నీ ఫ్రెండ్సేనా? ఓకే. ఇప్పుడు నా ఆదిశేషు ఏజ్ ఉండే వాళ్ళు నా ఫ్రెండ్స్, నాకన్నా పెద్దగా ఉన్న వాళ్ళు నా అన్నలు, ఓకే, నాకు పెద్దగా ఉన్న వాళ్ళు డాడీ టైప్ బాగా. ఓకే. పెద్దగా అక్కలు ఉన్న వాళ్ళు అక్కలు, పెద్దగా ఉన్న వాళ్ళు అమ్మలు. ఓకే. నేను అన్నవు అన్ననా? అయితే నువ్వు మా పెద్ద ఉండే వాళ్ళు మొత్తం ఇక అన్నలు అక్కలు ఇట్లా అంటున్నావు కదా, సో నువ్వు స్కూల్కి వెళ్తున్నావు డైలీ? డైలీ వెళ్తున్నావు? వెళ్తున్నావు నిజం చెప్పు. ఒక రోజు పోతే 2 రోజులు. ఒక రోజు స్కూల్ పోతే 2 రోజులు ఇంటికాడ ఉంటావు. వీడియోలు ఎప్పుడు చేస్తావు? ఆదివారం. ఓకే. షూట్లు నెలలో ఒక 2 రోజులు 3 రోజులు. షూట్లు ఎక్కడెక్కడ అవుతున్నాయి ఇప్పుడు నీకు ప్రెసెంట్? కడపలో అవుతున్నాయా? సో ఇక్కడ ఇంటి దగ్గర ఏం లేవు, హైదరాబాద్ లో ఏం లేవు, జస్ట్ కడపల అంతేనా? సో ఫస్ట్ నువ్వు వీడియోస్ ఆదిశేషుల నుంచి స్టార్ట్ చేసినావు, నెక్స్ట్ ఎవరి దగ్గర చేసినావు? మహేష్ అన్న. నెక్స్ట్ నెక్స్ట్ ఇంకా అంతేనా? ఈ ముగ్గురు ఇట్లా బెస్ట్ ఎవరు? ముగ్గురు. ఒకళ్ళ పేరు చెప్పు, ఎవరన్నా? ముగ్గురు ఒకరు చెప్పలేము. ఓకే. సో ఇప్పుడు పులివెందల మహేష్ అన్న ఉన్నాడు, సో ఎట్లా ఎట్లా ఉంటాడు నీతోటి? బాగా మాడతాడు, బాగా చిరిచాడు. ఓకే. ఏదన్నా కాళ్ళరా అంటాడు, ఏమన్నా అమ్మకి తీసుకుతారా అంటాడు, బాగా మాడతాడు. ఓకే. ఆదిశేషులు? ఆదిశేషులో ఉన్నా ఏరా ఏమన్నా పండుగ వచ్చింది గుడెలు తీసుకుంటావా, ఏం తీసుకుంటావా అంటాడు. బాగుంటాడు. నిన్ను కొడతారా? ఎవరు కొట్టారు? ఆదిశేషులు అని అప్పుడప్పుడు వీడియోలో కొడతాడు కదా నిన్ను. అది ఫ్రాంక్. అది ప్రాంకా? అది ఉత్తుతా. ఓకే. అది సౌండ్ ఎఫెక్ట్. సౌండ్ ఎఫెక్ట్. నీకు మంత్రాలు వచ్చా? రావు. మా నిమ్మకాయలు తీసుకొని అదేదో గీసి మంత్రాలు చేస్తావు కదా. అయ్యి అప్పుడు మర్చిపోయినాం. మర్చిపోయినావా? నీకు వస్తే రావా? రావు. మీ అబ్బా అవాయమి. ఏంది? మీ అబ్బా అవాయమి అంటే ఏంది? అదేందో డైలాగ్ ఆదిశేషులో కనిపెట్టినాడు. ఓకే. నేను వాడిని ఆడ పెట్టినాడు, నేను చెప్పిన, అంతేనా? అంతేనా? ఆయన పెట్టినాడు, నేను తిన్నా. ఓకే. ఆయన పెట్టినాడు, నువ్వు తిన్నావు. అయితే మీ రాయలసీమ భాష చాలా మంచిగా ఉంటుంది కదా, మాట్లాడు, ఏమన్నా మాట్లాడు రాయలసీమలో. ఏందమ్మే, ఏదబ్బి? అట అట కాదు. ఏం బిడ్డా ఏరా ఇడికి రావోయ్. ఏడికి పోయ్? ఇడికి రావోయ్, నీ అక్క పక్కన కూర్చో. ఏం రా, ఏం మాట్లాడుతున్నా? నా రాయలసీమ భాష చెప్పవని అందరూ కాదు, నిజంగా అట్లా మాట్లాడతారా? ఏ నీ అక్క ఇక్కడ వచ్చి పక్కన కూర్చోంటారా? ఏ రారా బోడది అన్నయ్య, ఏనా రానా పక్కన కూర్చో. అదే ఏం పేనా తినావు, కూర్చోపోయినా. ఎవరన్నా బంధువులు వచ్చాం, ఏమా
రామా ఆ, వచ్చింది రామా టీ ఏమన్నా ఆ. సో ఏం స్పెషల్ రాయలసీమలో ఏం స్పెషల్ ఫుడ్ ఏముంటది? ఫుడ్డా ఆ. సంగటి సంగటి నువ్వు తింటావా? సంగటి నాటుకోడి నాటుకోడి. సో నువ్వు ఎప్పుడు నాకు వండుతావా? సంగటి ఆ. సంగటి రాదు సంగటి రాదు, మరి ఏం చేస్తావు? నేనా చికెన్ పౌడా ఓకే. చికెన్ రోస్టు ఆ, చికెన్ పులుసు ఉమ్, బిర్యానీ ఎప్పుడన్నా ఇంట్లో ఓకే. ఎప్పుడైనా బిర్యానీ ఇంట్లో చేస్తావు? ఆ. బిర్యానీ ఎట్లా చేస్తావు చెప్పు. ఆ? బిర్యానీ ఎట్లా చేస్తావు? ఇప్పుడు చికెన్ కలిపేది చికెన్ పౌడర్ కలిపినట్టే ఉమ్, చికెన్ పౌడర్ కలిపినట్టే ఏమంటే కలర్ కార్న్ పౌడర్ ఒక్కటి వేయం ఓకే దీంట్లో చికెన్ పౌడర్ కార్న్ పౌడర్ వేస్తాం దీంట్లో వేయం ఓకే. అట్లా కలిపేది చికెన్ మసాలా గరం మసాలా అల్లం పేస్ట్ అన్నీ వేసి కలిపేది పెట్టేది ఉమ్, పెట్టేది ఉమ్, పెట్టిన తర్వాత మళ్ళా పెట్టిన తర్వాత ఉమ్. మళ్ళా అది అది ఉడకనిచ్చేది పక్కన ఏంటిది అది? చికెన్ ఆ, ఆ చికెన్ ఉడికిచ్చేది కొంచెం సోమే ఉడికేయాల ఓకే. సోమే ఉమ్, మళ్ళీ అన్నం పెట్టాలా ఉమ్, మళ్ళీ తర్వాత దానిపైన రైస్ వేయాల బాస్మతి రైస్ మన అది లక్కబెట్టి కొనుకొచ్చేది ఏదంటారు కలరా? ఉల్లిపాయనా? అది మన మామూలు బియ్యం ఆ, ఆ. బాస్మతి బియ్యం కాకుండా వేరే బియ్యమా? అవి వేసి ఉమ్, ఇంకా ఉల్లిపాయలు వేయించినట్టు ఉంటాయి ఆ, కొద్దిసి వేయించాల ఆ, కలర్ వచ్చింది అనగా ఓకే. ఎరుపు రంగు ఉమ్, అదే వేసి దానిపైన వేసేసి ఇంకా కొత్తిమీర వేసేసి దాని మీద కలర్ రంగు ఉమ్, ఎరుపు కానీ గ్రీన్ కానీ వేసేసి ఇంకా మూత పెట్టేసి ఆ చికెన్ వేసి ఇంకా అన్నం వేసి ఇంకా నేను చెప్పేటట్టు పైన వేసేసి ఉమ్. ఒక నిమ్మకాయ పిండేసి చెక్క లవంగాయ బిర్యానీ ఆకు వేసేసి దాంట్లోకి లాస్ట్ వేస్తారా అది? అన్నంలో కలిపేసి ఓకే. ఆ, పెట్టేసేది ఆ, కింద చికెన్ ఉంటుంది ఆ. పైన ఉంటుంది ఆ, ఇంకా అది దమ్ పెట్టేసేసి ఉమ్, అన్నం అయిన తర్వాత ఇంకా చికెన్ కూడా ఉంటుంది కింద ఓకే. అది ఫస్ట్ ఉడికింటది ఆ, మళ్ళీ అన్నంతో పాటు ఉడికేలకు బాగా ఉడికింటది ఓకే పీస్ బాగా ఓకే. మంచిగా చేస్తావు అయితే. ఆ. మరి ఎప్పుడు నాకు బిర్యానీ ఎప్పుడు చేస్తున్నావు? మీరు పోతుంది ఇంక ఇప్పుడు ఒక అర్ధ గంట ఉంటే. అవును, మరి పొద్దున్న చేయొచ్చు కదా మేము వచ్చినప్పుడు. పొద్దున్నే నేను ఊరికాడున్నా ఇప్పుడు వచ్చినా అవునా ఆ, ఇప్పుడు వస్తే చెయ్యమా? ఆహా సో బిర్యానీ అంటే బిర్యానీ నువ్వు మంచిగా చేస్తావు అనమాట, ఆ, అంతేనా? ఆ. సో ఏమైనా కష్టాలు ఉన్నాయా నీకు? కష్టాలు ఉన్నాయినా ఆ, ఏమున్నాయి? ఇంకా ఈ ఇంట్లో జరక్క ఇంకా ఈ ఇల్లులు రేగుల చెట్టు కాబట్టి మా అమ్మ రొట్టెలు కాల్చా కాబట్టి బాధ అంతే. ఓకే. ఇప్పుడు అన్న ఏం చేస్తుండు? మెకానిక్ మెకానిక్. అన్న ఏం చదువుకుండు? ఆ? అన్నయ్య ఏం చదువుకుండు? అన్ననా ఆ, 5 వరకు మామూలు స్కూల్ చదువుకోండి ఉమ్. హిందీ ఇంకా 6 నుంచి హిందీ స్కూల్ 10th ఓకే. వరకు ఉమ్, ఇంకా కరోనా వచ్చాని ఇంకా ఆపేసినాడు ఇంకా మెకానిక్ షెడ్ నేర్చుకున్నాడు 2 సంవత్సరాలు ఉమ్. 2.5 సంవత్సరం ఇంకా షెడ్ పెట్టినాడు. ఓకే. అయితే నువ్వు స్కూల్కి వెళ్తావు కదా, ఆ, స్కూల్లో మంచిగా చదువుకోవా? చదువుకుంటా. మీ టీచర్స్ ఏమంటారు? మా టీచర్లా బాగా మాడతారు మామూలుగానే ఇంకా అందరు చూసినట్టే నన్ను చూస్తారు ఉమ్, అంతే. ఓకే. స్కూల్లో నన్ను సెలబ్రిటీ లాగా అట్లా ఏం చూడరు. ఆ, చూశారనుకో అట్లా పక్కన వాళ్ళు ఏమనుకుంటారు వాడు చూడు బాగా వీడియోలు తీశారని టీచర్లు వాడిని బాగా మెచ్చుకుంటారు ఉమ్. మీరు చదివినా మెచ్చుకోలే అనుకుంటారని అందుకు అట్లా చేయరు. ఏమన్నారు? ఆ, ఆహా, అప్పుడప్పుడు నిన్ను పిలిచి టీచర్లు అరే బాగా చేసినవరా ఈ వీడియో అట్లా ఎవరైనా చెప్తారా? అట్లా చెప్పరు. అట్లా చెప్తే పక్కన వాళ్ళు ఉండేళ్ళు బాధపడతారని అట్లా ఏం చెప్పరు. టీచర్లు చదివే అంటారు కానీ మన చెల్లులు చూడరు టీచర్. ఉమ్. నీ దగ్గర సెల్ ఉందా? సెల్ ఆ. ఫోన్ ఉందా? ఎవరు ఇప్పించారు? అదే నవీన్ అన్న కిరణ్ అన్న అని అన్న వాళ్ళు ఇప్పించారు. ఓకే. ఫోన్లో నీకు అన్ని తెలుసా? ఆ. ఏమేం వాడతావు నువ్వు ఫోన్లో? ఏ యాప్ వాడతావు? యాప్స్ యాప్స్ ఇట్లా వాట్సాప్ ఇన్స్టా అవి ఆ. ఉంటాయి కదా, ఏమేమి ఇన్స్టా వాడతావు? వాడతా ఆ, ఫేస్బుక్ వాడతా ఆ, వాట్సాప్ వాడతా ఆ, మామూలు ఫోన్లు చేసేది వాడతా ఆ. ఇంకా యూట్యూబ్ వాడతా ఇంకా యూట్యూబ్ వాడతావు? ఆ. స్నాప్చాట్ వాడతావా? స్నాప్ వాడను. వాడవు. సో ఇవన్నీ నువ్వు వాడతావు, ఆ. ఇవన్నీ వాడతావు కదా, నీకు ఎవరన్నా మెసేజ్లు వేస్తూ ఉంటారా ఇన్స్టాలో కానీ వాట్సాప్లో కానీ వాట్సాప్లో వేస్తాంటారు ఫేస్బుక్లో కానీ? ఫేస్బుక్లో ఇన్స్టాలో మనం ఐడీలు ఏం పెట్టలే ఇప్పుడు కొత్తగా పెట్టినా ఓకే. రొట్టెగాడ అఫీషియల్ అని ఆ, దాన్ని ఫాలో చేయమని నువ్వు చెప్పాలా. ఓకే నేను చెప్పాలి. ఆ. సో రొట్టెగాడు అఫీషియల్ అని చెప్పి ఇన్స్టాగ్రామ్ ఆ. కొత్తగా స్టార్ట్ చేసినావు. ఆ, సో రొట్టెగాడు అఫీషియల్ ని అందరు ఫాలో అవ్వండి, సరేనా? ఇన్స్టాలో ఇట్లా ఇలా పడుకునేది ఇట్లా కూర్చొని ఉండేది ఓకే. ఫోటో ఉంటుంది ఓకే. ప్రొఫైల్ ఆ. ఇంకా దాని మీద క్లిక్ చేసి ఇంకా ఐడీలో పోయి ఫాలో చేయండి బా సరే మేము ఫాలో చేస్తే రొట్టెగాడు ఏం చేస్తాడు? ఫాలో చేసేనా ఆ,
ఫాలో చేస్తే నేను బాగా ఎదిగినా అనుకో ఉమ్. పేదోళ్ళకి బాగా చేస్తా. ఏం చేస్తావు పేదోళ్ళకి? రగ్గులు అటాటన్నీ ఇచ్చా. అన్ని ఇస్తావు. ఇచ్చా. ఎందుకు నేను ఇవ్వాలి? ఎదగాల కానీ ఇచ్చా. ఓకే. ఇచ్చా. మరి నువ్వు ఎదుగుతున్నావా లేదా? ఎదుగుతున్నాయి ఇచ్చా. బాగా ఎదిగినా అనుకో బాగా నేను ఇల్లు అన్ని వేసుకుని పక్క కూర్చున్నా అప్పుడు ఇచ్చా. కంపల్సరీ ఇచ్చా. పక్కా ఇస్తావు. పక్కా ఇచ్చా. ఓకే. పక్కా ఇచ్చా. అంటే ఎందుకు చేయాలనుకుంటున్నావు ఇట్లా? ఉం? ఎందుకు ఇవ్వాలనుకుంటున్నావు? నాకి నేను ఆ నుంచి వచ్చాను కదా అనంబీచి వచ్చిన ఆ. అట అనబీకూడదు ఎన్ని ఎన్ని? అనబై అదే అట అవస్థలు పడకూడదు. ఓకే. అంటే నువ్వు ఇంతకుముందు ఏదో పడన్నావురా, ఏందది? అనబీయకూడదు కాబట్టి. అర్థం కాదు. అనుభవించొద్దా? అంటే నీలాగా వేరే వాళ్ళు అనుభవించొద్దు, వాళ్ళకి హెల్ప్ చేద్దాం అనుకుంటున్నావు. ఓకే. ఇప్పుడు అన్నారు అని తినేకుంది. అప్పుడైతే మేము మా అమ్మ రాళ్ళు కొట్టి పోతానేది, కూలి పని పోతానేది. సో చాలా కష్టంగా ఉంటుండే. ఎప్పుడన్నా నువ్వు తినకుండా ఉన్న రోజు ఉందా? చాలా ఉన్నాయి. మా నాన్న హాస్పిటల్కి వేసిపోయినప్పుడు ఇంట్లో ఒక్కనే మా పెద్దమ్మలు ఉన్నారు, వాళ్ళు చూసుకుంటున్నారు. ఓసారి మా పెద్దమ్మలు పని పోయినప్పుడు నాకు అన్నంలే ఏంలే మా ఎక్కువ వాళ్ళంతా. ఓకే. ఇప్పుడు ఎవరైనా నీకు అన్నం, ఇప్పుడు ఇంట్లో అమ్మ లేదనుకో, ఎవరన్నా అన్నం పెడతారా పిలిచి? ఎవరు పెడతారు? పేర్లు చెప్పలేము నా. ఒకసారి పిలిచారు, ఒకసారి పిలిచారు కాబట్టి చెప్పలేము. పెట్టినారు చాలా మంది. సో అన్న ఇప్పుడు అన్న అక్కడ ఉన్నాడు కదా, అన్నయ్య ఏమైనా మిస్ అవుతా ఉంటావా? ఇక్కడ మీరు ఇద్దరే ఉంటారు, అమ్మ నువ్వు కదా, ఏమైనా మిస్ అవుతా ఉంటావా అన్న? ఎందుకు వాడు వచ్చా అంటాడు. ఓకే. ఆదివారం ఎప్పుడైనా వచ్చి, ఆదివారం లేకుండా ఎప్పుడన్నా సోమాలకు వచ్చినప్పుడు అట్లా వచ్చిపోతా ఉంటాడు. తిమ్మంపల్లె ఎంట్రింగ్ లోనే షాప్. ఎంట్రింగ్ లోనే షాపా? అంతేనా? సో అయితే నువ్వు ఫోన్ వాడతావు కదా, ఫోన్లో ఎట్లాంటి వీడియోలు చూస్తావు? ఏమేమి వీడియోలు చూస్తావు? ఎవరైనా ఇంటర్వ్యూలు అట్లా. ఎవరైనా ఇంటర్వ్యూలు? ఇంకేం చూడవా? నిజం చెప్పు. సినిమాలు పాతకాలం సినిమాలు. ఏ సినిమా అంటే ఇష్టం నీకు పాతకాలంది? చిరంజీవి అట్లా ఉంటాయి. ఓకే. బ్రహ్మానంద్ అట్లా బాగా అట్లా అంటే అల్లు అర్జున్ తీసినట్టు ఫస్ట్ సినిమా అట్లాంటి చిరంజీవి అట్లాంటి గంగోత్రి, ఆర్య. నీకు అల్లు అర్జున్ అంటే ఎక్కువ అల్లరి నరేష్టి. ఓహో, అల్లరి నరేష్ ఎందుకు? కామెడీ ఉంటది బాగా కామెడీ. ఓకే. అల్లరి నరేష్టి బ్రహ్మానందం గాడి పోలేం గాని అల్లరి నరేష్టి అట్లాంటి నేను చెప్పినా గానీ బ్రహ్మానందం గాడి గబాన పోయినా నోరు జారి. సో బ్రహ్మానందం అంతా ఎత్తుకు ఎదగాలని నా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. నేను కోరుకుంటున్నా. నువ్వు కోరుకుంటున్నావు. మళ్ళీ అంత వద్దు. మనం అంత వద్దా? ఎంత కావాలి నీకు? ఎంత వద్దు. ఊరికే మనం బాగుంటే 10 మందికి చూసేట్టుకుంటే చాలు. 10 మందికి మనం చూసేట్టుకుంటే చాలు. మనం ఏదైనా పెట్టేట్టుకుంటే చాలు. ఓకే. సో ఏం అవ్వాలనుకుంటున్నావు నువ్వు? నేనా బాగా జబర్దస్త్లో యాదవ్ సినిమాలో యాదవ్ దాంట్లో పిలుచుకుంటే చాలు. ఏదో ఒక దాన్ని పిలుచుకుంటే చాలు. సో అంటే నీకు ఒక కమెడియన్ గా చాలు. కమెడియన్ గా చాలు. హీరోగా వద్దు. మళ్ళా హీరోగా వద్దు, ఓన్లీ కమెడియన్ గా. నీకు ఇప్పుడు సినిమాలలో ఛాన్సులు, జబర్దస్త్లో ఛాన్స్ రావాలంటే నువ్వు బూతులు మాట్లాడొద్దు కదా. బూతులు తగ్గాలి కదా. పిల్లప్పుడు అంటే మాట్లాడినారు అని చూచారు, పెద్ద ఏళ్ళు గల చూడరు. చూసి చూసి రుచి ఇసుకు వచ్చే వాళ్ళకి వచ్చాది. అందుకు బూతులు తగ్గిస్తావు. మైసన్న దాంట్లో ఇప్పుడు ఎక్కువ రాలేదు బూతులు. ఆడాడ వాడుకుంటే మళ్ళీ ఎవరు చూడరు అన్నట్టు వాడుతున్నాం. ఆడాడ వాడుతున్నారు. ఓకే. అయితే ఇప్పుడు నువ్వు నాకు కామెడీ చేసి చూపి, నేను నవ్వాలి ఎక్కువ. కామెడీ చేయి. కామెడీ అంటే ఇంకా మనం బూతులే కాబట్టి అదే ఫీల్డ్ లో ఉన్నాం కాబట్టి ఇంకా రాను నేర్చుకుంటూ వస్తావు. సరే ఇప్పుడు కామెడీ నన్ను నవ్వుపిస్తావు ఎట్లా? నన్ను ఏమైనా చేసి కామెడీ చేసి నవ్వుపియలేవా? కామెడీ అని అవ్వాలనుకుంటున్నావు కదా నువ్వు. అప్పటికప్పుడు అంటే రావు కదా. ఓకే. ఇప్పుడు ఇంతకు ముందు నువ్వు చేసినావు కదా చాలా. డైరెక్టర్లు మనకు ఒక స్క్రిప్ట్ రాచేనే ఉంది, దాని వల్ల మనం అంతా మనం ఒప్పుకోరు. లేదు టాలెంట్ ఉన్నా లేదన్నా చేయాలి. ఇట్లా చెప్తే ఇప్పుడు నేను అడగంగానే ఇట్లా చేసేయాలి నువ్వు. సో ఇప్పుడు ఇన్ని ప్రాంకులు చేసినావు కదా, ఏదన్నా ప్రాంక్ ఒకటి ఈడ చెయ్యి. ఇప్పుడు చేయలేవా? అయితే రొట్టెగానికి టాలెంట్ లేనట్టే చేయకపోతే, అవునా కాదా? ఇప్పుడు యాక్టర్లు అంటే ఇట్లా అడగంగానే చేసేయాలి. చేస్తావా చేయవా? చేస్తావా? సరే ఏదన్నా చెయ్యి.
ఏది నా మడ్డ కుక్క కూర తినిపించినావు కుక్క కూరనా? ఆ నెక్కలే బూడ మడ్డ చచ్చిపోతానా నెక్క మొన్న కుక్క పాలు తాపించిన ఈరోజు కుక్క కూర తినిపించినావు ఏంది నా నెక్క అల్లరి లేపి తింగుతున్నా ఏంది నా కర్మ నా నెత్తి వచ్చిన నా కర్మ నెక్కలే నాకు త్వరక నెక్క తిండి సాలక దుబ్బగా సాలక ఎగబడుతున్నా తిండి కోసం నెక్కలే కుక్క కూర తినే మడ్డ చచ్చిపోతానే ఎట్టున్నానా. సో కుక్క పాలు తాగినావు? ఆహా మామూలు పాలు బయట కుక్క పాలు వేసి ఫ్రాంక్ చేసాం. ఫ్రాంక్ చేసారు. ఈ మాటలు మొత్తము ఇట్లా మాట్లాడాలని చెప్తారా, జస్ట్ నువ్వే అది క్రియేట్ చేసుకుంటావు? ఇప్పుడు మాట్లాడినట్టు మాట్లాడమని చెప్తారా వాళ్ళు, డైరెక్టర్ గానీ యూట్యూబ్ ఛానల్ గానీ, నువ్వే డైరెక్ట్ మాట్లాడతావా? వాళ్ళు స్కిట్ ఇచ్చారు కాబట్టి. ఓకే, స్కిట్ ఇస్తారు కాబట్టి అది నువ్వు కంటిన్యూ చేసేస్తావు అంతే, అంతేనా? సో ఇప్పుడు బూతులు మాట్లాడతావు కదా, ఏదైనా ఫంక్షన్ కానీ ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ఎందుకు బూతులు మాట్లాడుతున్నారా అని ఎవరన్నా అడుగుతారా నిన్ను? ఎవరు అడిగారు? అడుగుతారా అడగరా? కొందరు అడుగుతారు. ఏమని అడుగుతారు? ఎందుకు రాయి బూతులు మాట్లాడతా అన్నారా? బూతులు మాట్లాడింటే కాబట్టి మీకు తెలిసినా, అదే మామూలుగా మాడితే నీకు తెలుసాను. నీకు నువ్వు నా ఇప్పుడు ఇంటర్వ్యూ చేస్తావా? మామూలుగా ఎంతమంది మాడతా అన్న చేయాలనుకుంటే నువ్వు ఇప్పుడు నేను ఫేమస్ అయినా కాబట్టి బూతులతో వచ్చి నన్ను అడుగుతున్నావు, లేకపోతే నువ్వు అడుగుతావా? నువ్వు దాని మీద ఇంటర్వ్యూ చేస్తావా? చేయవు కదా, నీ ఎవరు చూడరు కదా అట. ఓకే, అయితే నీ దగ్గర టాలెంట్ ఉన్నది నేను వచ్చినా, ఏ బూత్ టాలెంట్, బూత్ టాలెంట్ ఉన్నది నేను వచ్చినా. ఇప్పుడైతే ఇంకా బూతులు తగ్గించా, డైలాగులు ఎక్కిచ్చా, బూతులు తగ్గిస్తా, డైలాగులు ఎక్కిస్తా, ఇంకా అట అట ఎటా ఎటా చెప్పరా? ఎట్టా అంటే ఎట్ట అంటే ఎట్ట చెప్పాలబ్బా నీకు? నోరుతో చెప్పు, ఏం కాదు. నా మీదనే పంచులు తెంగుతున్నావు. నువ్వు నా మీద వేయగలవా నువ్వు పంచులు? సరే చూసుకుందామా? సరే స్టార్ట్. ఏం పేరు నీ పేరు? చెప్పిన. ఏం పేరు? చెప్పి. చెప్పి చెప్పు తీసుకొని కొట్టా. ఏం చేసిన? ఏంది? ఏం డైలాగ్ అది? ఏం డైలాగ్ అది? అర్థం కాలేదు. అర్థం కావద్దని నేను మాట్లాడినా. సర్లేనా, నువ్వే విన్ అయినా. నేనే విన్ అయినా. నేను అట్లా విన్నింగ్ నేను తీసుకోవడం నాకు ఇష్టం లేదు. నేను విన్ అయినా, నువ్వు ఓడిపోయినావు. ఓడిపోయిన వాళ్ళు ఏదైనా చేయాలి. ఏం చేస్తావు ఇప్పుడు? నీ పేరేం పేరు? నా పేరు తెలుసుకో. శివ. మరి తెలుసు కదా, ఎందుకు అడుగుతున్నావు? తెలిసి ఎగస్టాల్ చేయనీకి. ఎగస్టాల్ చేయనీకి. ఎగస్టాల్ ఎందుకు చేస్తావు? నువ్వు ఇప్పుడు నా మీద చేసినావా? ఏం చేసినా? చెప్పుతో కొడతాను. అర్థం కాలేరా? అందుకే నువ్వు చెప్పిన డైలాగే నేను వాడుతున్నా. నువ్వు నాకు అర్థం కాలేదు, నువ్వు చెప్పింది నేను చెప్పిన నీకు అర్థం కాకూడదు, అట్లుంటది. నాకు అర్థమైంది. అర్థమైతే చెప్పు మళ్ళా. నన్ను ఎందుకు అడుగుతున్నావు? చెప్పు మళ్ళీ అన్నావు కదా, అదే కదా. చెప్పు. ఏది చెప్పులేదు? అరే కాలకు చెప్పే లేదురా, చెప్పలేదు. ఇదో చెప్పు అంటావు, చెప్పలేదు కదా. సరే చెప్పులను ఇంగ్లీష్లో ఏమంటారు? నువ్వేమంటారు? నువ్వేమంటావు? నువ్వేమంటావు? నేను ఏదో ఒకటి అంటే నువ్వేమంటావు? నీకు వచ్చాదే? నాకు వచ్చు. చెప్పు. నువ్వు చెప్పు. నువ్వు చెప్పు. నువ్వు చెప్పు. నీకు వస్తుందా రాదా? నాకు రాదు. నీకు రాదు కదా. స్లిప్పర్స్ అంటారు. స్లిప్పర్స్ నేర్చుకో, నేర్పిస్తే పెద్దవాళ్ళు. అవాయి చెప్పులు అంటాం. ఏం చెప్పులు? అవాయి చెప్పులు, పారాగాన్ చెప్పులు. పారాగాన్ స్పెల్లింగ్ చెప్పు. పారాగాన్. పారాగాన్. మంచిగా చెప్పాలి, మంచిగా చెప్పు. ఏం చెప్పాలా? పారాగాన్ స్పెల్లింగ్ చెప్పు. పారాగాన్ స్పెల్లింగ్ చెప్పినా. నేను స్పెల్లింగ్ పారాగాన్ స్పెల్లింగ్ చెప్పని చెప్పినా. పారాగాన్ స్పెల్లింగ్. స్పెల్లింగ్ అంటే తెలుసా? నీకు తెలుసా? నీకు ఏబిసిడీలు వచ్చా? నాకు వచ్చాయి. ఏబిసిడీలు చెప్పు. ABCD F మళ్ళీ చెప్పు. ABCD EF G. మళ్ళీ చెప్పు. మళ్ళీ పోయింది. పోలే. మళ్ళీ చెప్పు. మళ్ళీ కరెక్ట్. ABCD EF G H I J K L M N I పోయింది. I O. కొడతా నిన్ను. O I T. ఇంకా T. టీ. గంట. టీ. ఇంకా అంతే. రావు. ఏబిసిడీలు వచ్చాను. బిల్డప్ చేయాలి. బిల్డప్ చేయాలి. ఓహో, బిల్డప్ చేయాలి. అట్లా కాదురా, 10th క్లాస్ కదా, ఏబిసిడీలు రాకుంటే ఎట్లా? వచ్చాయిలేనా నీ ముందర అట్లా యాక్టింగ్ చేస్తున్నా. అంత లేదులే, కథలు వద్దులే. సరే నేను కమల్ హాసన్, నువ్వు కమల్ హాసన్. కమల్ హాసన్ కథలు దిగుతున్నాడు ఈడ.
అదంతా కాదు కానీ నీకు 1 2 3 వచ్చా? వచ్చా? సరే నేను అంటే కూడికలు వచ్చా నీకు? తెలుగు మీడియం స్కూలే కదా నువ్వు? అవునా? ఏ స్కూల్ నీది? నాకు చెప్పన్నా. నువ్వు చెప్పవా? చెప్ప. మీ సార్ వాళ్ళు తిడతారు స్కూల్ పేరు చెప్పుకుంటే. మా సార్ వాళ్ళు నన్ను తిడతారు. ఎందుకు? స్కూల్ పేరు చెప్పినందుక? ఓకే, నాకు అర్థమైందిలే. ఏం చెప్పట్లే కాబట్టి సరే 200 ప్లస్ 200 ప్లస్ 200 ఎంత? 600. 600. సరే 58 ప్లస్ 52 ప్లస్ 10 ఎంత? 58 ప్లస్ 52 ప్లస్ 10 120. 120. ఓకే 302 ప్లస్ 302 మైనస్ 302 ఎంత? నువ్వు క్వశ్చన్ మంచిగా అర్థం చేసుకో. 302 ప్లస్ 302 మైనస్ 302. 302. 302. వీడు ఆ బిజినెస్ పెట్టిండు, ఏది చికెన్ది. ఆడ లెక్కలు బాగా నేర్చుకున్నట్టు లెక్క పెట్టి పైసలు. అంతేనా? సరే ఎలిఫెంట్ స్పెల్లింగ్ చెప్పు. ఎలిఫెంట్ స్పెల్లింగ్ ఈ అంట, నేర్చుకోండి. వద్దులే గుమ్మ అన్నాను. నా మానం ఎందుకు తెచ్చావు? ఏంది మానమా ఇజ్జతా? ఇజ్జత్. మానం అంటే ఏంది? మానం అంటే ఇజ్జతే. మానం అంటే మానమా? ఓకే, మీ భాషలో ఇజ్జత్. ఓకే సరే హైదరాబాద్ లాంగ్వేజ్ వచ్చా నీకు? हिंदी आता है आपको? बात करो हिंदी में. क्या बे? क्या रे అదొకటే వచ్చా నీకు హిందీలో? क्या रे साले కనగయ. ఓవర్ యాక్షన్ దెంగద్దు నా దగ్గర. पानी पी रे. నువ్వు సరే మీ ఉర్దూ భాషలో మాట్లాడు. पानी पी. पिए तो क्या करता? अल्लाह को बाटिल रखो. बाटिल रखो. नहीं रखता मैं. रखता नहीं. क्यों रखना मैं? रखो ओए. नहीं रखता ओए. रख बे. नहीं रखता. क्या रे मेरे सामने बात कर रहा तू? तेलुगुలో మాట్లాడనా? तू हिंदी में बात कर. क्यों हिंदी नहीं आता? आता. फिर बात करना. तू बात करना. सरे प्याज को तेलुगु में क्या बोलते? प्याज को तेलुगु में आनियन. तेलुगु में बोला मैं. आनियन. ఎర్రగడ్డ. ఎర్రగడ్డనా? ఎర్రగడ్డ పోతావా మరి? ఎర్రగడ్డల మెంటల్ హాస్పిటల్ ఉంది, పోతావా? పిచ్చిలేసిందంట కదా నీకు? అవునా? నీ వల్ల నాకు మెంటల్ దెంగుతుంది. నిజంగా? సరే నీకు మెంటల్ దెంగితే ఏం చేస్తావు? వద్దునా, నీ ఇంటర్వ్యూ వద్దు, నువ్వు వద్దునా, నా మానం తీసి వచ్చావు ఇంటర్వ్యూ. ఓకే వద్దునా. సరే యాపిల్ స్పెల్లింగ్ చెప్పు. యాపిల్ ALP ఎత్తిపోయింది. పక్కన వాళ్ళని చూస్తే ఎత్తిపోయింది. పక్కన వాళ్ళని చూస్తే ఎత్తిపోయిందా? సరే వాటర్ తాగుతావు నువ్వు ఎప్పుడన్నా? వాటర్ స్పెల్లింగ్ చెప్పు. నేను ఇంకా స్పెల్లింగ్లు అడగకుండా నువ్వు వచ్చి నన్ను ఇంటర్వ్యూ స్పెల్లింగ్లు అడగని కాదు. సరే అది అంత వదిలేసి ఎమ్మెల్యే అంటే ఏంది చెప్పరా? ఎమ్మెల్యే ఎమ్మెల్సీ అంటే ఏందో కూడా తెలియదా? సరే మీ ఎమ్మెల్యే ఎవరు? మా ఎమ్మెల్యే పులివెందుల ఎమ్మెల్యే. పులివెందుల ఎమ్మెల్యే ఇద్దరు ఉంటారు ఇప్పుడు. పులివెందుల ఎమ్మెల్యే ఇద్దరు ఉన్నారా? ఎవరు? వైసీపీ టీడీపీ పార్టీలు కాదా నాన్న, ఎమ్మెల్యే. మీ జగన్మోహన్ రెడ్డి ఏంది మీకు తెలియదా? మీ ముఖ్యమంత్రి ఎవరు? ప్రధానమంత్రి జగన్. మీ ముఖ్యమంత్రి సీఎం జగన్. మీ సీఎం జగనా? ఇప్పుడు చంద్రబాబు నాయుడు. ఇప్పుడు చంద్రబాబు నాయుడా? ఇప్పుడు పిఎం ఎవరు మీకు? పిఎం తెలు. ఓకే హోమ్ మినిస్టర్? ప్రధాని మోడీ హోమ్ మినిస్టర్. మీ హోమ్ మినిస్టర్ తెలీదా? నిజంగా తెలియదా? మీ ఎమ్మెల్యే ఎవరో తెలియదు? దాలో పోతే అందరు నన్ను అడుగుతారు. ఏమడుగుతారు? వద్దులేనా. దారిని ఏమంటారు ఇంగ్లీష్ లా? రోడ్డు. రోడ్డును హిందీలో ఏమంటారు? నీ టీషర్ట్ మీద ఏదో రాసి ఉంది, ఏంది అది? టీషర్ట్ కాదు, అదేందో చదువు. HUMLE.
ఈ ఏ మంచి చదువు చూసి బి మొత్తం చదువు. HUMBLE ఏమైతుంది? క్యా హోతా? అంబుల్. అంబుల్ అంటే ఏంది? సట్టు. ఏం సెట్టురా? అంబుల్ సెట్. సరే నువ్వు నాన్ వెజ్ ఎక్కువ తింటావా వెజ్ ఎక్కువ తింటావా? రెండు దెంగ తింటా. రెండు దెంగ తింటా. రెండు తింటావా? సరే నువ్వు ఫీమేలా మేలా? నువ్వు ఫీమేలా మేలా? మేలు. మేలు. మేలాను నేను ఫీమేల్ అనుకున్నా. మేలు. మేల్ అంటే ఏంది? ఫీమేల్ అంటే ఏంది? మేల్ అంటే మొగడు, ఫీమేల్ అంటే ఆడోళ్ళు. ఎట్లా తెలిసి నీకు ఇది? నాకు తెలిసిలే, నా స్కూల్లో చెప్తాండ్రు. స్కూల్లో చెప్పిరా? ఏమని చెప్పారు? నువ్వు మేల్ అని చెప్పారా నీకు? పిల్లలు అడుగుతారు మా ఫ్రెండ్స్ వాళ్ళు, నువ్వు మేలా ఫీమేల్ అది నిన్ను అడుగుతారా? ఓకే. నీ జెండర్ ఏది? జెండర్ అంటే నీకు తెలియాలి కదా, 10th క్లాస్ కదా నువ్వు. నువ్వు లేనిపోయింది పెట్టాకున్నా, మా సార్ వాళ్ళు సావదెంగుతారు చెప్తాను. ఓకే కాదురా, సార్ వాళ్ళు సావదెంగుతారని సార్ వాళ్ళ ముందే ఇప్పుడు వీడియో మొత్తం మీ సార్ వాళ్ళు చూస్తారు. నా బొమ్మ నా పెట్టాకు. నా బొమ్మనా? పెట్టాకునా? పెడతా. పెట్టాకునా? పెడతా. నా ఎట్లయినా పెట్టుకున్నా. ఓకే నన్ను ఇచ్చిపెట్టినా, నీకు దండం. నేను ఇడిసబెట్టా, నీ పర్వంతా తీస్తాను నేను ఇప్పుడు. వద్దునా. అయితే ఇప్పుడు లేదు నీ బర్త్డే ఎప్పుడు? నీ బర్త్డే ఏప్రిల్ 2. సో ఏప్రిల్ మే జూన్ జూలై ఇట్లా ఉంటాయి కదా, అవి మంత్స్ నేమ్స్ చెప్పు. క్యాలెండర్ మంత్స్ ఉంటాయి కదా క్యాలెండర్ లో. ఏప్రిల్, ఫస్ట్ ఎక్కడ? జనవరి, ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్, మెయిన్. మెయిన్ కాదు, అది మెయిన్ రాదు ఇంకా. ఓకే వెనకొస్తుంది. ఓకే మళ్ళీ ఫస్ట్ నుంచి వద్దు చెప్పాలి నువ్వు. నేను పలకను. సో పలకకున్న పర్లేదు, ఇక వాటర్ తాగు. మూతి పెట్ట మాకు. అయితే ఇప్పుడు రొట్టెగడ్డ ఒక పాట పాడితే చూడాలన్నది నాకు. పాట పాడాల్సిందే. రాదు. పాట పాడు మంచిది. పాట రాదు. పాడాలి. అట్లా చేయదు. ఇప్పుడు రొట్టెగాడికి ఏమేమి టాలెంట్స్ ఉన్నాయి? రొట్టెగాడికి ఏమేమి టాలెంట్స్ ఉన్నాయి? బాగా మాట్లాడడం వస్తుంది. ఓకే. బూతులు మాట్లాడడం వస్తుంది. బాగా నగడం వస్తుంది. బాగా నగడం వస్తుంది. బాగా ఏర్సం వస్తుంది. ఓకే ఇంకా అంతేనా? రొట్టెగాడికి లవర్ ఉందా? లేదు. ఎందుకు లేదు? లవర్లు వద్దే ఉంది. ఎందుకు? ఒక అమ్మాయిని నువ్వు స్కూల్లో లవ్ చేస్తున్నావు అంట కదా. ఎవరిని వెళ్ళానైనా నాకు లవర్లే లేరు. లేరా? నీకు ఇన్స్టాగ్రామ్ లో మెసేజ్ చేసిందంట కదా మీ లవర్. ఎవరు లేరు నాకు, లవర్లు లేరు, ఏం లేరు. లవర్లు లేరని ఏదో బాగా అది చేస్తున్నావు. లవర్ లేరు, ఏం లేదు అయినా. ఓకే సరే, ఇప్పుడు నేను ఏది చేయమంటే అది చేస్తాను. ఏది చేయమంటే అది చేస్తావు. నువ్వు ఏడవాలి ఇప్పుడు. ఏడుచుకుంటే సంఖ కొట్టిండు. ఏడు గలీజోడు ఉమ్ము పెట్టిండు. సరే నవ్వు. నేనే. నువ్వేనా? సరే కొన్ని వర్డ్స్ నేను అడుగుతా, అవి తెలుగులో చెప్పు. ఓకేనా? టైగర్, పులి, లయన్, చిరుత, సింహం, ఓకే, ఎలిఫెంట్, ఏనుగు, రాబిట్, చిలక, రాబిట్, చిలక, రాబిట్, ప్యారెట్, రాబిట్, కుందేలు, ఓకే, ప్యారెట్, చిలక, పికాక్, నమిలి, పొటాటో. పొటాటో తెలీదా? ఉల్లగడ్డ, అమరెల్లా, టమాటో. ఏందినైనా కొత్త కొత్త ఇది ఇంకా కొత్త ఏడరా, రోజు నువ్వు తినేటివి అవన్నీ. టమాటా ఇంకా తెలుసు. టమాటానే టమాటకాయ అంటాం. ఓకే, బ్రింజాల్,
అవి ఎప్పుడు తినలే అవి ఎప్పుడు చూలే. నువ్వు బ్రింజాలు తినలేవా? వంకాయ తినలే? వంకాయలు డైలీ మేము రొట్టెలు ఫుల్. ఓకే, మరి వంకాయ తినలే అంటే బ్రింజాలు అంటే వంకాయ అది బ్రిడ్జిని పట్టినట్టు. సరే, నీకు ఇంగ్లీష్ వచ్చా? రాదు. అట్లా చేయొద్దు. నువ్వు 10th క్లాస్ అంటే కొంచెం ఇంగ్లీష్ వస్తుంది కదా. సో ఇంగ్లీష్ కొద్దిసేపు మాట్లాడు. I can't yaar. It's like it's good. నేను అన్నది ఇంగ్లీష్, నీ భూత పురాణం కాదు. ఇంగ్లీష్ is not ఏంటది ఇట్లా ఇంగ్లీష్ లో మాట్లాడు చాలు నాకు. ఇంగ్లీష్ 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 ఇంకా మంచిగా అడిగిన ఇంగ్లీష్ లో మాట్లాడు అని. ఇంగ్లీష్ లో మాట్లాడు అడిగిన. ఇంగ్లీష్ లో మాట్లాడు. వన్ ఇంగ్లీష్ దట్ దిట్ ఈజ్ ఈజ్ హూ ఈజ్ పోయింది. ఏడికి పోయింది? ఇంగ్లీష్ ఇంగ్లీష్ అది. ఓకే. గో దెంగే లేసే దశే మాట్లాడే. కమ్మ అంటే ఏదంటే దగ్గర. కమ్మ అంటే కమ్మ ఇట్రా. కమ్మ అంటే ఇట్రానా? గో అంటే పో. మరి ఇంతకుముందు దెంగే అన్నావు. అది నువ్వు చెప్పమని కాబట్టి చెప్పిన. నేను చెప్పమన్నా? ప్రామిస్ చేసి చెప్పరా. నేను దెంగే అని చెప్పమన్నా నిన్ను. మరి కెమెరా ముంగట అబద్ధాలు ఎందుకు మాట్లాడుతున్నావు? అట్లా చెప్పమనిలే, చెప్తా. అట్లా క్రియేట్ చేస్తా. అట్లెందుకు క్రియేట్ చేస్తావు నువ్వు? అట్లా అంతే డైలాగ్. ఏం డైలాగ్? డైలాగ్ లో మాట్లాడాలి, పిచ్చి పిచ్చిగా మాట్లాడొద్దు నా ఇంటర్వ్యూలో. రాళ్ళతో తెగితే కళ్ళ దొరుకుతాయి నీకు చెప్తా. రాళ్ళతో కాదు, నీ సుత్తితో. నీకు నాకు మాటలు వస్తున్నాయి. ఎచ్చిపోయింది సీన్ అంతా. ఎచ్చిపోయింది సీన్ అంతా. ఏం సీన్? నీదే ఇంటర్వ్యూ. ఎత్తిపోయిందా? అంటే నీకు ఇంటర్వ్యూ ఏ నీకు వస్తలేదు? నాకు రాదు, నీకు రాలే. మరి ఏం చేయాలి? సరే, నన్ను ఇంటర్వ్యూ చేయరా. హాయ్, వెల్కమ్ బ్యాక్ టు మన రొట్టెగాడు. ఎంబి, నువ్వు ఫస్ట్ ఛానల్లోకి రావడం కారణం ఏది? యూట్యూబ్లోకి రావడం. ఒకడు రొట్టెగాడని వేస్ట్ గాడు బూతులు మాట్లాడుతుందంట. వాడిని ఫలదెందామని వచ్చిన. అబ్బాయి గారు నాకు జత పడితే నీకు మెడిజబుల్ రాసుకొచ్చి. ఏంటది? అబ్బాయి గారు నా కొడుకు బోనా కొడుకు. నేను వాడిని ఇంటర్వ్యూ చేసినామన్న. వాడు బోనా కొడుకు నన్నే దెంగాడు రాళ్ళతో. నిన్ను దెంగుతాడు రాళ్ళతో, వాడిని మింగుతా. అదే అద్దాలు ఊసిపోతాయి, చూసుకో జాగ్రత్త. అట్లనా? ఇంకా ఇంకేమనిపిస్తుంది? ఇంకంతే, అయిపోయి. మా చేయడానే రాలే నీకు. చేయడమే రాలే. నీకేమన్నా బాధ ఇట్లాంటి ఏమన్నా ఉన్నాయా? ఉన్నాయా? ఉన్నాయి కాబట్టి నీ దగ్గరికి వచ్చిన. ఉన్నాయి. సర్లే, నీకు పెళ్ళయిందా? పెళ్ళయింది. 10 మంది పిల్లలు. 10 మంది? ఎట్లా కాపురం చేస్తాను? ఎట్లా కాపురం చేస్తాను? ఎట్లా కాపురం చేస్తారు? సరే సరే, కాపురం అంటే ఏంది? కాపురం అంటే భార్య భర్త కలిసి చేసుకోవడం. భార్య భర్త కలిసి ఏం చేసుకోవడం? పనులు. ఏం పనులు? ఇట్లా భార్య పని వేదనుకో, ఇట్లా భర్త పని, ఇద్దరు తెచ్చుకొని తినడం అట్లా. ఓకే. సో మీరు కాపురం చేస్తారా? నేనా? నా పిల్ల ఏ వయసా? ఏ వయసు మరి మీది? నాదే పాపలకు లైన్ వేసే వయసు నాది. నీకు పాపలకు లైన్ వేసే వయసు నీది? పాపలు అంటే ఎవరు? అమ్మాయిలు. అమ్మాయిలు అంటే ఎవరు? ఆడోళ్ళు. ఆడోళ్ళు అంటే ఎవరు? నువ్వు అడగాకు. నేను నాకు లవర్ లేదు, ఏం లేదు. నువ్వే ఇప్పుడు అన్నావు పాపలు అది ఇదని. నువ్వు నా వయసు అడిగింది. నా వయసా 14 ఏళ్ళ. నేను వయసే అడగలే, వాడే చెప్తున్నాడు. ఓకే. నా ఇంకా ఇంటర్వ్యూ నుంచి లేపునా, నేను కాళ్ళు పట్టుకుంటున్నా. కాళ్ళు పట్టుకో. నా అక్క ఎవడన్నా ఇంకా చెయ్యి అన్నట్టుగా ఉండాలి, కానీ వద్దునా అన్నట్టుగా. కాళ్ళు పట్టుకో. అరే అరే ఉత్తగన్నా నేను వంగినా అంతే. నేను ముక్కర్లే. ఏం యాక్టింగ్ వీడిది. సరే, ఎవరైనా కాలు మొక్కినాను ఇప్పటి వరకు? మా అమ్మటి. అమ్మవి. సో అమ్మ ఎప్పుడన్నా ఏడవడం జరిగిందా మీ ఇంట్లో? ఏడుస్తుందమ్మా ఎప్పుడు? మేము ఎప్పుడన్నా తులా చేసినా అని. తులా అంటే కోతిపళ్ళు. ఏదన్నా బయట గొడవలు, కొట్టాటి అట. ఓకే. గొడవలు చేస్తావు? ఎవరన్నా నా ఎందుకు వచ్చి నేను కొట్టే అనుకో, మళ్ళీ వాళ్ళు నన్ను కొట్టే అనుకో, అప్పుడు చెప్తాది ఎందుకు నీకు అది. రొట్టెగడ్డ దొంగతనాలు చేస్తాడా? దొంగ అని తెలిసింది నాకు. ఒక దగ్గర నువ్వు దొంగతనం చేసినావు అంట. ఆడే పలికి. ఎందుకు నా ఆనందించావు? నేను అసలు చేయలే. ఏమి కొందరు నువ్వు ఇప్పుడు చెప్పి పోతావు,
కొందరు ఏమనుకుంటారు నిజమే అది ఇది అనుకుంటారు. అయ్యా అట్లా పుల్లలు పెట్టే వాళ్ళు ఉన్నారు. ఓకే, అయితే ఇప్పుడు నేను పుల్లలు పెట్టినా పెట్టే వాళ్ళు ఉన్నారు. నువ్వు వీడియో కోసం అన్నావు, ఇంకో అట్లా అంటారు. ఓకే, నేను వీడియో కోసం ఏమనలే, నిజమే అన్నా. నిజం పలికి ఎవరితో పలికి? అరే ఇంతకు ముందు నీ 10 రూపాయలు తీసుకుంటుగా అయిపోయి పలికి ఇచ్చేసిన, అర్థమైందా? అట్ట 10 రూపాయలు కాదు, దొంగతనం కానీ. అమ్మ దొంగతనంగానే 10 రూపాయలు తీసిన దొంగతనమే కదా. చెప్పు చెప్పు, ఏం నవ్వుతున్నా? నేను ఎప్పుడు తీసాను, ఎవరు తీలే తగలే. ఓకే, వాళ్ళు ఇచ్చి తీసుకోరా అంటేనే తీసుకునేది, నేను తీసుకోలేను. ఎప్పుడు ఏం సంగతి చెప్తున్నావు నువ్వు? ఏం అడిగిరా? నేను ఏమన్నా అడిగిరా? నువ్వే ఇప్పుడు ఏమన్నా? నేను అన్నయ్య 10 రూపాయలు దొంగతనం అంటే నేను దొంగతనం చేసి యారు తీసుకోలేనా, ఎవరన్నా ఇచ్చేనే తీసుకున్నా అని చెప్తానా నీకు. అయితే నేనేమంటున్నా అంటే నువ్వు మంచోడివే, ఇంకా కాదాను, నువ్వు మంచోడు కాబట్టి నేను ఇంత దూరం వచ్చినా. ఓకేనా? సో ఏంటంటే బూతులు ఒక్కటి తగ్గి నీ టాలెంట్ ప్రూవ్ చేసుకో. సో మంచిగా యాక్టింగ్ చేయి, అందరినీ ఎంటర్టైన్మెంట్ చేయి. ఓకేనా? సో నా కోసం ఒక మంచి పాట పాడు ప్లీజ్. నీ లక్ష్మణ బంధములాగా నీ తమ్ముడు కదిలినడే. ఇంకా అరే మంచిగా వచ్చిందిరా, పాడరా, పాడు. కాదా పాట ఎందుకు గుర్తుకొచ్చింది నీకు? నువ్వు నేను అన్నదమ్ములం లాంటి వాళ్ళమ్మా. ఓకే, అంతేనా? సో వీడి దగ్గర చాలా టాలెంట్ ఉంది. ఏంటంటే జస్ట్ ఇప్పుడు మాట్లాడంగానే అన్న తమ్ముడు అన్నాడు, కరెక్ట్ అట్లాంటి పాయింట్ అంటే ఆ సాంగ్ తీసుకొని వచ్చిండు. సో అంటే వీళ్ళ ఇంటి దగ్గరకు వస్తే వీళ్ళని చూస్తే అంటే కొంచెం జాలి కలుగుతుంది పక్క. అంటే వీళ్ళు ఉండే ఏరియా కానీ వీళ్ళు ఉండే స్థితిలో కానీ అంటే వీళ్ళని చూస్తే కొంచెం మనం ఏదన్నా ఒకటి హెల్ప్ చేస్తే బాగుంటుంది అని చెప్పేసి అనిపిస్తుంది. వీడు ఎన్ని కష్టాలున్నా ఇప్పుడు వీడు చిన్న ఏజ్ నుంచే వీడియోలు చేయడం కానీ వీడు బిజినెస్ చేయడం కానీ, ఆ బిజినెస్ అంటే అంత చిన్న ఏజ్లో తెలివి రావడం, బిజినెస్ చేయడం అంటే చాలా గ్రేట్. సో అంటే లెక్కలు మాత్రం చాలా బాగా చెప్తున్నాడు. ఎందుకంటే అక్కడ బిజినెస్ దగ్గర లెక్కలు చేసి లెక్కలన్నీ వచ్చేసినట్టున్నాయి మనోడికి. అంతేనా? అంతేనా? ఏమైనా బాధపడుతున్నావా? బాధ లేదా? ఏడుస్తావా? నా ఫ్యాన్స్ ఉన్నారు చాలు. నీ ఫ్యాన్స్ ఉన్నారా? నేను కూడా నీ ఫ్యాన్ నేరా? నేను నీకు ఫ్యాన్, నువ్వు నాకు ఫ్యాన్. నువ్వు నాకు ఫ్యాన్, నేను నీకు ఫ్యాన్. ఓకేనా? సరే వచ్చి నాకు ఉడకపోస్తుంది, జర తిరుగు. ఫ్యాన్ కదా నాకు, తిరుగు. లేచో మళ్ళా. ఓకే, లేవకలే, కూర్చో. సో మనోడికి అంటే నేను ఏమనుకున్నా అంటే మనోడికి ఏదైనా ఒక హెల్ప్ చెయ్యాలి అన్నట్టు నేను ఇక్కడ రావడం జరిగింది. సో మనోడి బ్యాంక్ డీటెయిల్స్ నేను డిస్క్రిప్షన్లో పెడతా, అట్లాగే స్క్రీన్ మీద కూడా ఇస్తా. సో ఎవరైనా హెల్ప్ చేయాలనుకుంటే మన రొట్టెగాడికి హెల్ప్ చేయండి. అంటే వాళ్ళ పరిస్థితి అసలు చాలా బాగాలేదు. సో వాళ్ళకి మన సైడ్ నుంచి ఏదన్నా అంటే చాలామంది ఏదో చేయాలనుకుంటాం కానీ ఏది చేయలేకపోతాం. సో ఇట్లాంటి వాళ్ళకి మనము ఏదన్నా హెల్ప్ చేస్తే వాళ్ళు రేపు పొద్దున ఇంకా మనకు మంచి కంటెంట్లు ఇచ్చి ఏదన్నా ఒకటి క్రియేట్ చేస్తారని చెప్పేసి అనుకుంటున్నాను. ఇంతకుముందు కూడా మనోడు తెలిసి మాట్లాడిండో తెలియక మాట్లాడిండో నాకు తెలియదు కానీ కొన్ని బూతులు మాట్లాడిండు. ఆ బూతులకైతే వాడు ఆటోమేటిక్ వస్తాయి కాబట్టి మనం కూడా ఏమనలేము. అదొకటి. ప్లస్ ఇంకోటి వాడు ఒకటి గొప్ప విషయం కూడా మాట్లాడిండు. అంటే ఏంటంటే ఇప్పుడు నాకు ఎవరన్నా హెల్ప్ చేసి అది ఇది చేస్తే రేపు పొద్దున నేను ఒక పెద్ద స్థాయికి వెళ్ళి నేను కూడా పేదోళ్ళకి నేను హెల్ప్ చేయాలనుకుంటున్నా. సో అది ఇది అని చెప్పేసి చెప్పడం జరిగింది. అంటే ఇంత చిన్న ఏజ్లో అట్లా అంత మెచ్యూరిటీ రావడం కూడా చాలా గ్రేట్. అంటే నేను ఆ స్టేజ్ నుంచి వచ్చినా కాబట్టి మళ్ళీ నేను అట్లాంటి వాళ్ళకి హెల్ప్ చేయాలని చెప్పేసి అనుకుంటున్నా అని చెప్పేసి చెప్పడం జరిగింది. సో బ్యాంక్ డీటెయిల్స్, వాళ్ళ అమ్మ బ్యాంక్ డీటెయిల్స్ మనం డిస్క్రిప్షన్లో పెట్టడం జరుగుతుంది. సో ఎవరన్నా మీరు 10 రూపాయల, 20 రూపాయల, 100 రూపాయల, 1000 రూపాయల మీ ఇష్టం. సో జస్ట్ వాళ్ళకు యూజ్ అవుతుంది ఆ డబ్బు వస్తే. సో ఎందుకంటే వాళ్ళ ఇల్లు కూడా అంత బాగాలేదు. మీకు స్క్రీన్ మీద కూడా వాళ్ళ ఇల్లు చూపిస్తాం, ఒకసారి చూడండి. ఎవరైనా హెల్ప్ చేయాలనుకుంటే హెల్ప్ చేయండి. సో ఫైనల్గా నీ ఫ్యాన్స్కి, నీ సబ్స్క్రైబర్స్కి, మీ వ్యూవర్స్కి ఏమైనా చెప్పాలనుకుంటున్నావా? వాళ్ళ కాళ్ళు. ఓకే, అంతేనా? సూపర్ అసలు. సో ఇట్లాగే మంచి వీడియోస్ చేస్తూ మంచిగా అందరినీ ఎంటర్టైన్మెంట్ చేస్తూ ఒక మంచి స్టేజ్లో ఉండాలని చెప్పేసి నా మనస్ఫూర్తిగా ఈ శివ స్టూడియోస్ త్రూ కోరుకుంటున్నా. సో థ్యాంక్ యూ సో మచ్ రా. నన్ను ఉండగా నాకు ఇంకేం భయం, నన్ను ఉండతో. ఓకే, అంతేనా? మాటలు అయితే బాగా నేర్చినావు. ఎవ్వడొచ్చినా బుట్టలు పడేస్తావు, అంతేనా? పడిపోవాల్సిందే, అంతేనా? సరే నీకు ఎన్ని పళ్ళు ఉన్నాయి? ఒకటి 30. అయితే ఇప్పుడు నీకు ఏది అడిగినా నువ్వు చెప్పేస్తావు. ఎన్ని కళ్ళు ఉన్నాయి నీకు? 2. ఎన్ని ఒట్టకాయలు ఉన్నాయి? ఏది నా అంత పబ్లిక్ ఏది నా 2.
నువ్వు వీడియోలలో మాట్లాడతావు కదా, నాకు తెలియదు పొట్టకాయలు అంటే ఏందో, నువ్వు చెప్పినాకనే నాకు అనిపించింది. ఏయ్ నువ్వు వీడియోలలో వంకాయలా నువ్వు చెప్తానేది రెండు కవర్ చేస్తున్నాడు. నేను వీడియోలో మొత్తం నువ్వు గలీజ్గా మాట్లాడినా కూడా చాలా చాలా మందికి అవి అంటే ఏంటో తెలియదు, అందుకే నిన్ను అడగడం జరిగింది. ఓకేనా? ఆకలిస్తుందా, కడుపు నొస్తుందా, ఇచ్చేంగా నేను పోయేకి ప్రెగ్నెంట్ అను కాదులే నన్నైనా చింతకాయలు తినాలనింది. మామిడికాయ తినాలని లేదా? ఎన్నో నెల? 9వ నెల. టైం ఎప్పుడు ఇచ్చారు డాక్టర్? గుమ్మ అన్నాను. నువ్వే అన్నావు గారు ఇప్పుడు 9వ నెల అని. ఊరికే టవలే వేసిన ఊరికే టవలే వేసిన. కాదు ఇవన్నీ ఎట్లా తెలుసు నీకు? ఇవన్నీ ఎట్లా తెలుసు? సినిమాలలో చూసా అంటే బాగా ఆలోచించే అన్ని తెలుసాయి. ఓకే. ఇప్పుడు పుష్ప సినిమా ఎందుకు తీసినాడు? ఎందుకు తీసినాడు? ఎర్రచందనంతో. అందుకు ఎర్రచందనమే చూసుకో. ద సినిమాలో చూడాకు ఎర్రచందనమే. ఎర్రచందనంతో అది ఈ పక్క వింటే బాగుపడేవాడు కాదు, ఈ స్థితిలో ఉండేవాడు నాకు. అదే ఎర్రచందనం పక్క పోయాడు కాబట్టి రిస్క్ స్వర్గం. అయితే నెక్స్ట్ రిస్క్ స్వర్గమా? నెక్స్ట్ ఎర్రచందనం బ్యాచ్ లో దిగుతావా? నేను ఆ బ్యాచ్ లో దిగా నన్ను ఇచ్చి పెడితే నేను పోయి బూ తింటా. పెడితే నువ్వు పోయి బూ తింటా. బూ తింటావా? బువ్వ తినవంట కదా, గడ్డి తింటావంట కదా నువ్వు. ఏది నా నీ సతాయిపోయేది నా సతాయిస్తున్నారా నేను? నా నీ బాధలు ఎన్ని ఉన్నాయి అన్ని చెప్పుకున్నా. నేనైతే చెప్పుకోను, కానీ నీకు దమ్ముంటే నా ఇంటర్వ్యూలో నుంచి లేచిపో. నీకు దమ్ముంటే నా ఇంటర్వ్యూలో నుంచి లేచిపో. లేవా? సరే, మనోడికి ఆకలిస్తుందంట. సో థ్యాంక్ యూ సో మచ్. వీడికి అందరు సపోర్ట్ చేయండి, అట్లాగే వీడికి హెల్ప్ చేయాలని చెప్పేసి నా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. బై బాయ్ ఫ్రెండ్స్.